గత 70 సంవత్సరాలలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆదిలాబాద్లో ఒక మహిళకు పోటీ చేసే అవకాశం కల్పించలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఆదివాసీ బిడ్డకు ఎంపీ అభ్యర్థి టికెట్ కేటాయించిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఇందిరమ్మ ఇంట్లో పుట్టిన ఒక పేదింటి మహిళగా తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కట్టబెట్టిందని, మీరందరూ కూడా దయతో ఓటేసి తనను పార్లమెంటుకు పంపాలని కోరారు. ఇక ఆడపిట్టుగా తనకు దక్కిన గౌరవాన్ని నిలబెట్టాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న తరుణంలో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె పట్టణంలోని ఖుర్షీద్ నగర్, అదేవిధంగా కేఆర్కే కాలనీతో పాటు భీంసారి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతోనే ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చారని, కొంగు చాచి అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తనకు ప్రజా సమస్యలపై మంచి అవగాహన ఉందని, తనను గెలిపించి పార్లమెంటుకు పంపితే ఇక్కడ సమస్యలపై తన గలం వినిపించి పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మనందరిది ఒక్కటే లక్ష్యమని, అది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటమే అని మంత్రి సీతక్క, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మన ఆడబిడ్డ సుగుణక్క మన కోసం తన ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మనకు సేవ చేసేందుకే వచ్చిందని, ఓట్లతో ఆమె కొంగును నింపాలని విజ్ఞప్తి చేశారు. సుగుణక్కను గెలిపించిన తర్వాత ఆదిలాబాద్ అభివృద్ధికి తన భుజాలపై వేసుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ చెప్పింది చేస్తుందని అన్నారు. అందుకే రాష్ట్రంలో ప్రజలు దీవించి కాంగ్రెస్ కు అధికారం అందించారని అన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే గ్యారెంటీ హామీలు అమలు చేసి ప్రజల విశ్వాసం పొందామని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఏర్పడితే డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెట్టుతుందని అన్నారు. చదువుకున్న విద్యావంతురాలు తన ఉపాధ్యాయ వృత్తికి వదులుకొని ప్రజాక్షేత్రంలోకి ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో వచ్చిన సుగుణక్కను ప్రజలందరూ తమ ఓట్లతో దీవించి భారీ విజయాన్ని కట్టబెట్టాలని అటు కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది సాయి మనోహరెడ్డి కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీ ఒక పేరింటి బిడ్డ మీ ఊరికి వచ్చింది. మీ ఊర్లో ఏ సమస్య ఉన్నా కానీ మరి కాంగ్రెస్ పార్టీ చూసుకునేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. మీరు చేతి గుర్తుకు ఓటేసే బాధ్యత మీరు తీసుకొని భారీ మెజార్టీ ఇవ్వండి. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఆ బ్రిడ్జ్ కట్టించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుంది. గతంలో కూడా ఎంపీని బీజేపీనే గెలిపించారు, కానీ మీ ఊర్లో ఏమీ జరగలే. ఒక చిన్న బ్రిడ్జ్ కూడా రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు. ఈ గ్రామాలలోకి వచ్చినాయి. ఒకప్పుడు రోడ్ వచ్చినా, కరెంట్ వచ్చినా, బడి కట్టినా, గుడి కట్టినా, చెరువులు కట్టినా ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వంతో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా. ఇప్పుడు కేంద్రంలో కూడా ఒక్క అవకాశం ఆత్రం సుగుణ ఆడబిడ్డకు చేయి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ రావడం ఖాయం. ఆమెకు ఒక పేరుంది, ఆదివాసీల అమ్మ, హక్కుల పోరాట అమ్మ అని మరి పేపర్లో రాసినాయి. కాబట్టి ఈ ఆదిలాబాద్ గొంతుగా పార్లమెంట్ లో వినిపిస్తుంది. ఆదిలాబాద్ లో ఉన్న పెండింగ్ సమస్యలు ఒక పులిలా గర్జిస్తుంది. నేను ఉంటా, ఇద్దరం కలిసి మీ ఇంటి ఆడపడుచుల్లాగా ప్రతి ఊర్లో అభివృద్ధి చేస్తాం. మాకు తోడుగా మరి కంది సీనన్న మాకు జంపన్న లాగా మధ్యలో ఉంటాడు. నేను సమ్మక్క సారక్క లాగా ఉంటే మాకు జంపన్న లాగా ఆయన కూడా ఉంటాడు. ఖచ్చితంగా ఆదిలాబాద్ ను ముందుకు తీసుకుపోతాం. తప్పకుండా మీరు అందరూ చేయి గుర్తు కోటేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.